నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. భారతదేశం గర్వించదగ్గ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్కు నివాళిగా స్థానిక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ఇళ్లపల్లిలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల శాస్త్రీయ ప్రదర్శనలతో విజ్ఞానమయంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పప్పు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశోధనాతత్వాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని అన్నారు. మన దైనందిన జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో కీలకమైనది. మన జీవితాలను సులభతరం చేసే ప్రతి ఆవిష్కరణ వెనక శాస్త్రీయ సూత్రాలున్నాయి. యువత, ముఖ్యంగా విద్యార్థులు, సైన్స్ పట్ల మక్కువ పెంచుకుని నూతన ఆవిష్కరణల దిశగా పయనించాలి అని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ప్రాజెక్టులు చూపురులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సైన్స్ టెక్నాలజీ రంగాల్లోని వివిధ అంశాలపై విద్యార్థులు తమ సృజనాత్మకతను, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతమైన నమూనాలను ప్రదర్శించారు. అంతేకాకుండా విద్యార్థులందరూ సైన్స్ డే అనే అక్షరాల రూపంలో మానవహారంగా ఏర్పడి తమ ఐక్యతను, సైన్స్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటారు. విజ్ఞానాన్ని వినోదంతో మేళవించి నిర్వహించిన సైన్స్ క్విజ్, సైన్స్ ఆధారిత ఆటల పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మా విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ వేడుకలు ఆ దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ కె మహాలక్ష్మి, స్టాఫ్ సెక్రటరీ తమలంపూడి ఈశ్వరరెడ్డి, ఉపాధ్యాయ బృందం శారదా జ్యోతి, దేవరకొండ వేద, కె లక్ష్మీనారాయణరెడ్డి, కె సత్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, నాగసూరి లక్ష్మీనారాయణ, తాడి రామచంద్రరెడ్డి, కేతా సత్యనారాయణ, విజయలక్ష్మి, వీరాఘులు, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యంలతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.